వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయికి సంబంధించి గత 2 రోజులుగా అతడిపై ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది. అతనిపై హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు అతనిపై ఒక కేసు ఫైల్ చేశారు. మరియు హర్ష సాయి అనే వ్యక్తి, హర్ష సాయి అతడి తండ్రి ఇద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఈ కేసు టేకప్ చేసేందుకు ఇక ఒక ప్రముఖ న్యాయవాది, హైకోర్టుకు సంబంధించిన ప్రముఖ న్యాయవాది, ప్రముఖ క్రిమినల్ లాయరు, రాష్ట్ర వ్యాప్తంగా అతనికి మంచి పేరు ప్రసిద్ధి చెందిన లాయర్, అతని పరిచయం అక్కర్లేని వ్యక్తి తానికొండ చిరంజీవి ఈ కేసును టేకప్ చేయడం జరిగింది. సరే, తానికొండ చిరంజీవి గారి కార్యాలయంలో ప్రస్తుతం మనం వారితో మాట్లాడి అసలు ఈ కేసు వ్యవహారం ఏంటి, దీనికి సంబంధించిన ఆ పూర్వపరాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు హర్ష సాయికి సంబంధించిన కేసు వ్యవహారం ఏదైతే ఉందో, ఆమె ఒక బాగా ప్రసిద్ధి చెందిన ఒక యూట్యూబర్. ఆయన ప్రస్తుతం ఇప్పటికిప్పుడే అప్కమింగ్ మూవీస్ తీయడం కానివ్వండి, ఇతర కార్యక్రమాలు కానీ చేస్తూ ఉన్నారు. అతనిపై ఒక అనూహ్యంగా ఒక లేడీ వెళ్ళి అతనిపై కేసు నమోదు చేయడం, వెమ్మటనే అతడిపై ఎఫ్ఐఆర్ కట్టడం, కేసు రిజిస్టర్ చేసేయడం చకచకా జరిగిపోతాయి. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అసలు హర్ష సాయికి సంబంధించిన కేసు మీరు టేకప్ చేస్తారు, అసలు ఈ కేసులో ఏం జరిగిందని మీరు భావిస్తూ ఉన్నారు? చూడండి రజాక్ గారు, ఈ హర్ష సాయి కేసుని దీన్ని 4 రకాలుగా మనం విభజించి చూడాలి. ప్రేమ, పెళ్ళి, డబ్బులు, రేపు. చూడండి, ఇప్పుడు మన మీడియాలో కాల్ రికార్డింగ్స్ తిరుగుతున్నాయి. ప్రేమ అసలు ఆ అబ్బాయికి ఆ అమ్మాయిని ప్రేమించాడా, ఆ అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది అన్నది 1 మినిట్ ఎవరైనా సరే లాజికల్గా బ్రెయిన్ వాడితే తెలిసిపోద్ది. ఎందుకంటే హర్ష సాయి అనేవాడు సొసైటీని ప్రేమిస్తాడు, సంఘాన్ని ప్రేమిస్తాడు, పేదవాడిని ప్రేమించాడు, కష్టాల్లో ఉన్నాడు ప్రేమించాడు తప్ప ఇలాంటి ప్రేమలో హర్ష సాయికి ఏం సంబంధం లేదు. పాయింట్ నెంబర్ 1. 2, ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా, నన్ను అలా రకరకాలు ఏవో జరిగినాయి. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే పెళ్ళి. అసలు ప్రేమే లేనప్పుడు పెళ్ళి ఏంటంటే దాంతోపాటు ఇంకా చూడండి, ఆ అబ్బాయి వయసు 24, ఈ అమ్మాయి వయసు దాదాపు ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ. వీళ్ళ మధ్య ఏం లేదు. అలాగే అసలు ఫస్ట్ ఈ అమ్మాయి ఒక యాంకర్ ద్వారా ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి యూట్యూబ్లో ఇతనుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి, ఇతనుకున్న కోట్లాది అభిమానులను చూసి ఒక వీడియో సాంగ్ చేద్దామని వచ్చింది ఈ అమ్మాయి. దానికి హర్ష సాయి ఒప్పుకోలేదు. ఆ తర్వాత కొంతకాలానికి ఇప్పుడు బాలాచంద్రన ఎవరో ఒక అతన్ని తీసుకొని వచ్చి ఒక సినిమా చేద్దామని ఒక ప్రపోజల్తో వచ్చారు. దానికి అతను ఒప్పుకున్నాడు. దాంతో ₹1,00,00,000 ఒప్పందం జరిగింది. ఆ ₹1,00,00,000 కనీసం ₹1,00,00,000 ఇవ్వలేదు వీళ్ళకి. హర్ష సాయికి ₹1,00,00,000 ఇవ్వలేదు. ఇప్పుడు ₹2,00,00,000 ఇచ్చాను అని చెప్తున్నారు. చూడండి, అసలు ఈ రోజుల్లో ₹2,00,00,000 డబ్బులు ఇస్తే ఫోన్పే, గూగుల్ పే, లేకపోతే ఏటీఎం, పేటీఎం, లేకపోతే ఆర్టీజీఎస్, బ్యాంకు ట్రాన్స్ఫర్, రకరకాల సిస్టంలు సెటప్లు ఉన్న ఈ రోజుల్లో ₹1 సరే ఆ అమ్మాయి ఇచ్చింది ప్రూఫ్ ఉందా? లేదు. ఇకపోతే సెక్షువల్ అసాల్ట్ చెప్తున్నారు. మందు తాపిచ్చేసి, మందు కలిపి బలవంతంగా అనుభవించి అదంతా రికార్డు చేసి, ఏంటండి ఇదంతా? ఏమైపోతున్నాయి ఈ రికార్డులు? ఇవన్నీ ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీకి అది నిజమైతే ఖచ్చితంగా తీసేస్తారు తప్ప అవన్నీ అబద్ధాలు. ఇప్పుడు వాళ్ళు మీడియాకి రిలీజ్ చేసిన వీడియోస్ కూడా చూశాను, అందుట్లో కూడా ఏం పెద్ద మెటీరియల్ అయితే ఏం లేదు. సో ఫైనల్లీ ఒక న్యాయవాదిగా మీకు మనం రెగ్యులర్గా ఇటువంటి కేసులు అయితే చూస్తూ ఉన్నాం. ఒక జానీ మాస్టర్, ఒక హర్ష సాయి, రేపు ఇంకో XYZ ఇంకొకరు. ఒక న్యాయవాదిగా వాళ్ళకి మీరు ఇచ్చే స్ట్రైట్గా సలహా ఏంటి సార్? ఇప్పుడు సొసైటీలో నేరాలు పలు రూపాలు మారుస్తున్నాయి. ఇది ఒక కొత్త రూపం. ఎంత కొత్త రూపం అంటే, ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి దీన్ని ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటారు. ఈ ప్రొఫెషనల్స్కి వచ్చే ఇబ్బందులు, ఇప్పుడు ఒక డాక్టర్, ఒక నర్సు కలిసి కొంతకాలం ప్రయాణం చేస్తారు, కొన్ని పనులు చేస్తారు. మా డాక్టర్ మీద నర్సు కేసు పెట్టడం చాలా సులువు. అలాగే ఒక లాయర్ దగ్గర, అలాగే మీ మీడియా వాళ్ళు కూడా కలిసి కొన్ని సంవత్సరాలు పనిచేస్తూ ఉంటారు. మమ్మల్ని అలా చేశాడు, ఇలా చేశాడు అని చెప్తే అది రేప్ అంటే అసలు ఎంత దుర్మార్గం ఇది! ప్రేమ, పెళ్ళ, డబ్బులు విషయమా, రేపా, ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాకపోతే ఇంకా నయ్యం, హర్ష సాయికి గనక వాళ్ళ అమ్మ, హర్ష సాయికి ఒక అక్క, ఒక చెల్లి ఉంటే వాళ్ళ మీద కూడా ఈ కేసులు పెట్టేవాళ్ళని నాకు అనిపిస్తుంది. ఇది చాలా దుర్మార్గం. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ హర్ష సాయి అనే వ్యక్తి సమాజానికి ఉపయోగపడే వ్యక్తి, సమాజానికి సేవ చేసే వ్యక్తి. కానీ కుట్రలు, కుతంత్రాలు, దారుణాలు, మోసాలు
ఏదైతే పలు రకాల కేసులు ఏదైతే పెట్టి హర్ష సాయిని ఏదైతే వేధిస్తూ ఉన్నారో హర్ష సాయి అటువంటి వ్యక్తి కాదని, హర్ష సాయి మీద ఏదైతే అభియోగాలు ఏదైతే మోపబడినాయో అవన్నీ అవాస్తవాలు, అభూత కల్పితాలని చెప్పేసి ప్రముఖ న్యాయవాది చెబుతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రాబోయే కాలంలో హర్ష సాయి తప్పకుండా కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని చెప్పేసి హర్ష సాయి తరపున సంబంధించిన న్యాయవాది తానికొండ చిరంజీవి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తాజా పరిస్థితి.